వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శించారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కబుర్లు తప్ప చేతలు లేవని, ఇలాంటి విఫల ముఖ్యమంత్రి మరొకరు ఉండరని ధ్వజమెత్తారు. జల ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని, 2 డయాఫ్రామ్ వాల్స్ నిర్మించాలని తాను గతంలోనూ చెప్పానని, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మళ్లీ అవే తప్పులు చేస్తూ లోపభూయిష్టంగా డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల గోదావరి నదికి భారీ వరదలు వస్తే ఆకువీడు నుంచి కాకినాడ వరకు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. కానీ కూటమి అభ్యర్థి మాత్రం పట్టభద్రుల ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారని, ఈ ఫోన్ నెంబర్లు అతడికి ఎలా వచ్చాయి, దొంగలించారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున ఎన్టీ రామారావు సావుకి కారణమైన వాళ్ళందరూ పోటీ పడి వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విచిత్రమైన విషయం. సరే, వాళ్ళ పార్టీ విషయం. మానసికంగా చంపేశారు, ఆయన ఈ రోజున ఫిజికల్గా చంపేశాడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు, కుటుంబ సభ్యులు కాడి నుంచి అందరూ, పరిపాలన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన చావుకు కారణం. ఏం చేస్తారు, ఆయన ఫోటో పెట్టుకుంటే కానీ దిక్కు లేదు, ఫోటో పెట్టుకునే నడిపిస్తున్నారు. సరే, ఇకపోతే ప్రేమ చూపించేసాడంటే జగన్ మీద, జగన్ రద్దు చేసిన స్కీములన్నీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నీ తిరిగి ఏర్పాటు చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా ప్రత్యేక రాయితీలతో నలబడుతున్న స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉన్న స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. దాంట్లో ఫస్ట్ది అన్ని గవర్నమెంట్లు చేస్తున్నది 1000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు బదలాయింపు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు రద్దు. 7 నెలలు వచ్చింది, ఏమన్నా సబ్సిడీ రుణాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చారా? ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పథకం రద్దు. మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్కి ఆ జీవో ఏమన్నా ఇవ్వడం జరిగిందా? బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు. పెట్టారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్? తల్లికి వందనమే ఇవ్వనని చెప్పారు. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు. ఆయన రద్దు చేశాడు, మీరు తీసుకొచ్చారా ఈ 7 నెలల్లో? నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము 4.5 సంవత్సరాల నుండి ఒక్క లోన్ ఇవ్వలేదు. మీరు ఏమన్నా ఇచ్చారా ఈ సంవత్సరం? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు.
6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. 7 నెలల్లో ఏమన్నా చేశాడా అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని చరిత్ర చూసుండదు. 6 నెలల కాలంలో ఏదో చేస్తానని చెప్పడం తప్పితే ఏమీ చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న ఉక్కు కర్మాగారం గురించి చూశాను. 11,500 కోట్లు కేంద్ర సహాయం తీసుకొచ్చామని. ఉక్కు కార్మిక సంఘాలు, ఉక్కుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 35,000 కోట్లు బకాయిలుంటే 11,000 కోట్లు ఏ మూలకు వస్తుంది? ఇది చాలా అన్యాయం. ఇది ఏ మూలకి సరిపోదు. కరోనాలో లాభాల్లో ఉన్నదాన్ని కావాలని నష్టాల్లోకి తీసుకొచ్చారు. అండ్ నేను ఇప్పుడు దాకా ఆగడానికి కారణం ఉక్కు మంత్రి దేవగౌడ కొడుకు కుమారస్వామి చెప్తూ, ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. తర్వాత వాళ్ళు చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చారు కాబట్టి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోయింది అని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ నేను విన్నాను. ఇంగ్లీష్ ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాడు. తెలుగు పేపర్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించబడడం నేను చూడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. విశాఖ ఉక్కు గురించి, విశాఖ ఉక్కుకి మరి ఏం ప్రణాళికలు వేస్తున్నారు? మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్క మగాడు లేడు. ఒక్క మగాడు అంటే విశాఖ ఉక్కు గురించి ఎత్తి మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఈ రోజున స్టోరీలు రాయించుకుంటున్నారు. 2 గంటల వరకు నిర్మలా సీతారామన్తో కూర్చుని మాట్లాడి, నువ్వు వైజాగ్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మాట్లాడలేని దమ్ములేనోడివి. నువ్వు 4 గదుల్లో సీతారామన్తో 2 గంటల వరకు కూర్చుని ఇది శాంక్షన్ చేయించానంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారు. ఇది అబ్సర్డ్, చాలా పొరపాటు. ఇకపోతే ఈయన వైఫల్యాలు మనం చూసుకున్నట్లయితే అన్నిట్లో వైఫల్యాలు. పూర్ పీపుల్ హౌసింగ్ స్కీమ్ నేను కట్టించాను, ఒక భవన సముదాయాలను కట్టించాను, జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశాడు, ఎవరికి అలాట్ చేయలేదు అన్నారు. 5 సంవత్సరాలు ఇదే పాట పాడారు. మీరు వచ్చి 7 నెలలు అయింది. అదే ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పేదలకి? టిట్కో ఇళ్ళు ఎందుకు? కనీసం అలాగా అంటే కాతేరు సైడ్ వెళ్తే కొంతమూరు దాటి ఇది కాతేరు సైడ్ వెళ్తే పెద్ద గృహ సముదాయం. మరి 8 నెలలు అయిపోతుంది, 7 నెలలు దాటేసింది. చేతకాట్లేదా మీకు? లేకపోతే మీరు ఇంకా వాటాలు పంచుకోలేదా? మీ మిత్రపక్షాలు కొట్టుకు చేస్తున్నారు ఆల్రెడీ. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినా కానీ మీకు లెక్కలు తేలేక వాటాలు సరిపోక ఇంకా టిడ్కో ఇళ్ళు కానీ ఐసిహెచ్ఎస్ సంబంధించిన ఇళ్ళు కానీ ఇంకా అలాట్మెంట్ మొదలు పెట్టలేకపోతున్నారా? చాలా సిగ్గు కదా. 5 సంవత్సరాలు మాట్లాడారే. 5 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత వచ్చి 7 నెలలు అయింది. నో యూస్. ఇంకా దళితుల మీద డాక్టర్ సుధాకర్ గురించి కానీ, ఎరిచర్ల కిరణ్ కుమార్ గురించి కానీ
దళితుల మీద చీమ చిట్టుకుమంటే ఓ 2 ఛానళ్ళు ఇక్కడ లేవనుకోవట్లేండి, ఆంధ్రజ్యోతి, ABN, TV5. అయ్య బాబోయ్, ఎంత దారుణంగా వాళ్ళ ఏడిసేస్తా ఉండి ఛానళ్ళు. ఇప్పుడు అసలు దళితుల మీద అయితే అక్కడ నేను 550 రూపాయలు చలాన్ కట్టి నేను వాళ్ళ అడ్రస్లు అయితే తీసుకోవడం జరిగింది క్యాండిడేట్గా. కానీ నేను చూస్తూ ఉంటుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గ్రాడ్యుయేట్గా అయిన ప్రతి ఒక్కరికి కూడా కూటమి తరపున క్యాండిడేట్ దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఓటు వచ్చింది అని ఒకసారి ఫోన్ చేస్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఇంకోసారి ఫోన్ చేస్తున్నారు, సంక్రాంతి విషయం చెప్పడానికి ఇంకోసారి ఫోన్ చేస్తున్నారు. ఇలాగా వివిధ రకాల్లో ఓటర్స్ యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ ఆయన కూటమి తరపున క్యాండిడేట్ అది ఏ రకంగా ఆ దొంగతనం జరిగింది, ఓటర్ల యొక్క ఫోన్ నెంబర్ అన్నది ఇన్వెస్టిగేట్ చేయమని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కోరుతూ ఈ రోజున ఆయనకు ఒక లెటర్ రాయడం జరిగింది. అది ప్రెస్ రిలీజ్ చేస్తాను.